వర్గాల్లో కొన్ని గ్రామాల్లో పింఛన్ డబ్బులు రాలేదని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి నెల 1వ తేదీనే డబ్బులు అందిస్తున్నామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కానీ 7వ తేదీ వచ్చినా పింఛన్ అందట్లేదని వృద్ధులు లబ్ధిదారులు వాపోతున్నారు. పింఛన్ మీదనే తాము జీవనం సాగిస్తున్నామని, సమయానికి డబ్బులు అందక తీవ్ర అవస్థలకు గురవుతున్నామని అంటున్నారు. నిర్ణయాల వల్ల ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఈ పెన్షన్ మీద తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నానా యాతనలు పడతా ఉన్నారు. ఈ పెన్షన్ వ్యవస్థని 84లో దీనికి ఆద్యుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడితే తదుపరి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేసి తదుపరి వచ్చినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ వీళ్ళందరూ కూడా పెంచుకుంటూ దాన్ని 1250 రూపాయలే తీసుకుపోతే 94 సంవత్సరంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాక దీన్ని ఒకేసారి 2000 రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. అస్తవ్యస్త నిర్ణయాల వల్ల ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఈ పెన్షన్ మీద తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నానా యాతనలు పడతా ఉన్నారు. ఈ పెన్షన్ వ్యవస్థని 84లో దీనికి ఆద్యుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఆ రోజు అన్న ఎన్టీ రామారావు సీఎం జగన్